ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులో మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ నీకు నచ్చిన పేరు అనుకొని ఈ 2 నంబర్లలో ఒక నంబర్నైతే తాకు తల్లి. వారు నీకు దగ్గర అవుతున్నారా లేదా అనేది ఈ అమ్మ మాటల్లోనే విందాం. కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నీకు నచ్చిన పేరు, నీకు నచ్చిన బంధం, నీకు నచ్చిన వ్యక్తిని మనసులో అనుకొని ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ని తాకు బిడ్డ. నీకు ఆ బంధం దగ్గర అవుతుందా దూరం అవుతుందా ఈ అమ్మ మాటల్లోనే వినిపిడ్డా అంటూ వారాహి అమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, ఉద్యోగం ప్రమోషన్స్ విఫలం అవ్వటం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు, కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ ఒక వ్యక్తిని మనసులో తలుచుకొని ఈ అమ్మ మీద భారం వేసి ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ని తాకు. 1వ నెంబరు అలాగే 2వ నెంబరు, ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ని అయితే తాకు. నీకు దగ్గర అవుతారా దూరం అవుతారా అని తెలుసుకొని అమ్మ ముందు ఈ 2 నెంబర్లను అయితే పెట్టానండి. ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ని అనుకోండి. ఆ వ్యక్తి ఈ యొక్క బంధం దగ్గర అవుతుందా దూరం అవుతుందా ఏమనుకుంటున్నారు అన్నీ కూడా అమ్మవారి వాక్కులో విందాం. ఇక 1వ నెంబరు తాకినటువంటి ఆ బిడ్డకి ఈరోజు నీకు నచ్చిన బంధం దూరం అవుతుందా లేదా ఈ సందేశంలో తెలుసుకోమ్మా. తల్లి, నువ్వు ఖచ్చితంగా కోరుకుంటున్నావు కదా నీ బంధం దగ్గర అవ్వాలని. ఒకరి పేరు తలుచుకొని ఈ 2 నెంబర్లలో ఒక నెంబర్ని అనుకో. ఈ సందేశం ద్వారా నీకు అన్నీ కూడా సరిగ్గా ఉంటాయా, అది నీ యొక్క బంధాన్ని కలుపుతుందా లేదంటే దూరం చేస్తుందా, అది నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఎవరైనా సరే, మీరు కోల్పోయారో ఎవరినైతే మీరు దగ్గరికి కాబోతున్నారో ఇలా అన్నీ కూడా నువ్వు తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ వారాహి అమ్మని తలుచుకొని నర్పవి అని నమస్కరించి నీకు ఇష్టమైనటువంటి వారి పేరుని అలాగే నా రూపాన్ని స్మరించుకొని ఆ యొక్క వ్యక్తిని తలుచుకొని ఒక నెంబర్ అనేది చూస్ చేసుకో తల్లి. ఇక వాళ్ళు ఎప్పుడు నీ దగ్గరికి రాబోతున్నారో ఈ అమ్మ వాక్కులో నువ్వే తెలుసుకోమ్మా. నేను చెప్పేదంతా సత్యంగానే ఉంటుంది. ఇక 1వ నెంబరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ వారాహి అమ్మ మాటల్లో వినిబిడ్డా. ఇప్పుడు ఈ యొక్క విషయం గురించి అయితే తెలుసుకుందాం. మీ ఇద్దరి మధ్య రాబోయే సమయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకో. ఎవరి కోసమైతే నీవు మొదటి నెంబర్ అనేది తాకావో చూస్ చేసుకున్నావో ఇక మీరు కొద్ది రోజులు మాత్రమే గొడవ పడ్డారు. వాళ్ళని చిన్న మనస్పర్ధలు అనేటివి ఇక మీరు ఎప్పుడూ కూడా ఊహించలేదు తల్లి. మీ ఇద్దరి మధ్య ఇంత గొడవలు అనేటివి వస్తాయా అని మీరు ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోయింది. అసలు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు అని మీరు ఎప్పుడూ కూడా అనుకోలేదు కదా. ఇంత పెద్ద గొడవ అవుతుంది అని, ఇంత దూరం మీ ఇద్దరు పెరిగిపోతుంది అని అస్సలు ఎప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం ఒక 3వ వ్యక్తి. అవును బిడ్డ, ఆ 3వ వ్యక్తి వాళ్ళ వల్లనే మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు తగాదాలు మనస్పర్ధలు ఇన్ని అడ్డంకులు వచ్చేసాయి. అమ్మ, ఏమాత్రం కూడా మీరు ఆ 3వ వ్యక్తి మాట కాస్త వినకుండా పక్కన పెట్టున్నా కానీ మీ ఇద్దరి మధ్య బంధం అనేది శాశ్వతంగా బాగుండేది, అలాగే కొనసాగుతూ ఉండేది. మీరు అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో ఆ క్షణం నుంచి కూడా మీ మధ్య గొడవలు అనేటివి ఎడబాటు అనేటివి వచ్చేసింది. నువ్వు ఇలా నన్ను మోసం చేశావు, నన్ను ఏడిపించావు అని అలా చేశావు, ఇలా చేశావు, ఇలా మనస్పర్ధలు మాటలు అనేటివి పెరిగిపోయాయి తల్లి.
ఆ మూడో వ్యక్తి మాటలు పట్టుకొని మీ ఇద్దరి మధ్య గొడవ పడటం మొదలుపెట్టారు. ఆలోచించండి, ఇది ఎంతవరకు కరెక్టు? మూడో వ్యక్తి మాట విని మీ సంతోషం, మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంతోషమైన బంధం నాశనం చేసుకున్నారు. మీ ఇద్దరి మధ్య ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు, ఇక మీ ఇద్దరి మధ్య గొడవ ఏదో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు ఇలా అనుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం మీరు చాలా దుఃఖంలో ఉన్నారని, బాధపడుతూ ఉన్నారని. ఆ వ్యక్తి కూడా మీకు ఎంతలా దగ్గర అవ్వాలని చూస్తున్నా సరే మీరు మాత్రం దూరం పెట్టాలని చూస్తున్నారు. అదే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. నిద్ర కూడా పట్టడం లేదు. తిండి తిందామా, లేదంటే సహించడం కూడా లేదమ్మా, ఏమాత్రం తినకుండా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారే. కానీ మీరు సంతోషంగా ఉండాలని మాత్రం ఎక్కడా కూడా అస్సలు ఆపడం లేదు కదా. కానీ మీరు సంతోషంగా ఉండాలని మాత్రం లేదు. ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు మీ యొక్క దగ్గర అయితే కాబోతున్నారు తలే. ఆ మూడో వ్యక్తి అడ్డు తొలగించుకొని కుండ బద్దలు కొట్టినట్లు వాళ్ళు మీ దగ్గరికి అవ్వబోతున్నారు. మునపటిలాగా మీ ఇద్దరు కలిసి ఆ బంధం సంతోషంగా కొనసాగుతుంది. మీ ఇద్దరు హాయిగా ఉండబోతున్నారు బిడ్డ. ఇదండి మొదటి నెంబర్ ఎవరైతే తాకారో వారికి వారాహి అమ్మ ఖచ్చితంగా ఈ విధంగా సందేశం అవుతుంది. వాళ్ళు ఈ విధంగా కనెక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మీకు ఇది సరిగ్గా జరుగుతుంది అని నమ్మండి. కాబట్టి ఆ బంధం దగ్గర అయితే మాత్రం ఎటువంటి అనుమానం లేకుండా దగ్గర చేసుకొని సంతోషంగా ఉండండి. ఇక రెండవ నెంబర్ ఎవరైతే తాకుతారో వారి కోసం ఈ సందేశం. రెండవ నెంబర్ చూసుకున్న వాళ్ళు ఇక వాళ్ళు మీ దగ్గర ఎప్పుడు అవబోతున్నారో ఇప్పుడు మనం చూసుకుందాం. మీ ఇద్దరి మధ్య కొన్ని మాటల వల్ల నమ్మకం అనేది కోల్పోతున్నారు. మీరు బాధలో ఉన్నారు. ఇంతలా మంచిగా రిలేషన్షిప్ సాగుతూ ఉండగా ఎందుకు వాళ్ళు ఇలా చేశారు, ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయిందిలే, జరిగిన దాని బాధ కంటే కూడా మర్చిపోయి మీ పనుల మీద మీరు దృష్టి పెట్టండి, ధ్యాస పెట్టండి. మీరైతే మీ చదువు పైన ధ్యాస పెట్టాలి. అలా వాళ్ళు ఆశపడుతున్నారు బిడ్డ. మీరు మంచిగా ఎదగాలని, మంచి స్థాయిలో ఉండాలని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీరు దూరంగా ఉన్నా సరే మీరంతా సంతోషంగా ఉండాలి, అందరితో కూడా హాయిగా ఉండాలి అనుకుంటున్నారు. మీకంటూ ఏదో ఒక ఆధారం ఉండాలి, మీ జీవితం సంతోషంగా ఉండాలి. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా సరే మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండాలి. పాలులు నీళ్ళులా ఒకేలా కలిసి ఉండాలి, ఓసర విల్లి రంగులు మార్చకూడదు అని వాళ్ళు మీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు తల్లి. మీరు ఎవరూ లేరని బాధపడద్దు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, మీ గురించి బాగా అర్థం చేసుకున్నారు. ఎవరూ తోడు లేరు, నేనైనా సరే తోడుగా ఉండాలి అని చెప్పి వాళ్ళు మీకు చాలా సపోర్ట్ని అందించాలని ఆశపడుతున్నారు. ఏదో ఒక చిన్న విషయం వల్ల దూరమైన మీ బంధం అనేది కొద్ది రోజుల్లోనే మీకు దగ్గర కాబోతుంది తల్లి. ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా మీకు రాబోతుంది. మీ బంధువుల మధ్య, మీ స్నేహితుల ద్వారాను ఒక సందేశం అనేది మీకు అందించబోతున్నారు. కాస్త జాగ్రత్తగా ఓపికగా ఉండండి. గతంలో జరిగిన గొడవలను అసలు తవ్వుకోకండి. చిన్నదాన్ని పెద్దదాన్ని చేసుకోవద్దు. ముందుకు వెళ్ళాలంటే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక నిశ్చింతగా ధైర్యంగా ఉండిపోండి. చెప్పాను కదా, రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఇద్దరికి ఎవరి ద్వారా అయినా సరే మెసేజ్ కానీ ఫోన్ కానీ సందేశం ద్వారా కానీ పంపితే వాళ్ళు అర్థం చేసుకొని మీకు దగ్గరయ్యి మీతో సంతోషంగా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా దానికి అనుకూలంగా ఉండమని ఈ సందేశం అయితే అమ్మవారు చెప్తున్నారండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.